దున్నపోతు ఇంద్ర దీంట్లో ఏమంటారా యాక. ఇప్పుడే లేచినాం. మా వాళ్ళు సిలిండర్ ఇటు అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి కాఫీ ఓట్స్ సెట్ చేసిరు. తిని కోయంబత్తూర్కి బయలుదేరాం. ఇప్పుడే ఊటీకి స్టార్ట్ అయినాం. ఈషా ఫౌండేషన్ వెళ్దాం అనుకున్నాం. మధ్యలో కున్నూరులో ఏమైనా మంచి స్పాట్లు కనిపిస్తే ఆపుతాం, లేకపోతే వెళ్ళిపోతాం. ఓట్స్ వీడు అని తయారు చేసి పెట్టుకున్నాం. బయట బియ్యం ఎట్రా ఎట్రా దున్నపోతు రే బాయ్ దున్నపోతు ఇంద్ర దీంట్లో ఏమంటారా యాక. అరే సత్తు నీ లెక్కన ఉందిరా. నేను మసిల్స్ అంటున్నా. బ్రేక్ఫాస్ట్ కాయినాం. మధ్యలో మా వాళ్ళు మ్యాగీ చెప్పారు. మ్యాగీ తినుకుంటా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఈ నుంచి వెళ్ళిపోతాం. అక్కడ కార్ పార్క్ చేసేసినాం. ఇక కంప్లీట్ అయినాక వెళ్ళిపోతాం. ఇక నేచర్ మాత్రం సూపర్ ఉంది. ఇక లంచ్కి అయినాము. కుకింగ్ ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని వండుకున్నాం. వైట్ రైస్, పప్పు, మార్కెట్తో ఇంటికాడ కింద తెచ్చుకున్నాం. మురుకులు, పెరుగు ప్యాకెట్లు. ఎప్పుడు ప్లేట్లోనే తింటాం కాబట్టి ఇక్కడ కేరళకి ఇంటర్ అయినాం. అరిటాకులు అనిపించినాయి. ఒక అంకుల్ని అడిగితే తెంపించిండు. ఈ పూటకు సెట్టు. మళ్ళీ నైట్కి కూడా వండుకున్నాం. నైట్ మళ్ళీ ఓపెన్ చేసి తింటాం. ఊటీ నుంచి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ వెళ్తున్నాం. ఈ తోపాల మొత్తం కొబ్బరి తోటలు, అరటి తోటలు ఉన్నాయి. సూపర్ ఉంది అసలు వెదర్. మొత్తం కొబ్బరి చెట్లు చాలా సన్నగా ఉన్నాయి. ట్రక్స్ ఎంట్రెన్స్ మాత్రం సూపర్ ఉంది. ఈషా ఫౌండేషన్ టైం అయితే 4:30 అవుతుంది. ఈషా ఫౌండేషన్ కోయంబత్తూర్ లార్డ్ శివ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం. ఇలా సండే కాబట్టి ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువనే ఉంది. కొండల్లో చూస్తే మౌంటైన్స్ కింద స్టాచ్యూ చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా పెద్దగా ఉంది. మనుషులను చూస్తే తెలిసిపోతుంది స్టాచ్యూ దగ్గర చిన్నగా ఉన్నారు. ఊటీలో చలి పెట్టింది కానీ ఇక్కడ 4:30కి ఎండ చంపుతుంది. చెమట అవుతుంది మొత్తం. దగ్గర పోయినాక మళ్ళీ చూపిస్తా. దేవుని దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మొత్తం ఫోటోషూట్ ఏరియా నడుస్తుంది. నైట్ లేజర్ నైట్ షో నడుస్తుందంట. ఇక్కడ టెంపుల్ ఉంది. దేవుడు సూపర్ ఉంది అసలు. కమ్మలు, రుద్రాక్షమాల దేవుని పెట్టారు. బాగున్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. ఇక్కడ లైట్ హౌస్ ఒకటి ఉంది 2 sides. నైట్ లేజర్ షో నడుస్తుందంట. మనం నైట్ అయితే గురువారికి వెళ్ళిపోదాం. బాగుంది. ఇప్పుడు మొత్తం దగ్గరకు వచ్చేసినాము దేవుని దగ్గరికి. రుద్రాక్షలు చిన్న చిన్న మొత్తం చుట్టూగా దండలే కల్లి మోసు కట్టారు. బాగున్నాయి, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి దూరం నుంచి చిన్నగా అనిపించింది కానీ ఇక్కడ పెద్దగా ఉంది చాలా.
ఇదైతే అయిపోయింది ఈషా ఫౌండేషన్ దగ్గర. నెక్స్ట్ గురువారికి స్టార్ట్ అయ్యి నైట్ అక్కడ స్టే చేసి మార్నింగే దర్శనం చేసుకుంటాం. ఇక్కడైతే చాలా దూరం నుంచి నడుచుకుంటూ రావాలి. పార్కింగ్ అక్కడ ఉంది, దగ్గర దగ్గర 1.5 కిలోమీటర్లు ఉంది. వ్యూ మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ చుట్టూ మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలో ఉంటుంది, మస్తు ఉంటుంది. స్టే చేయాలంటే అక్కడ బ్యాక్ సైడ్ వెళ్ళాలనుకుంటా. మేమైతే ఓన్లీ చూసి వెళ్ళిపోతున్నాం. మేము కోయంబత్తూర్ నుంచి గురువారికి స్టార్ట్ అయినాము. ఆల్మోస్ట్ ఇంకా 46 కిలోమీటర్స్ ఉంది. ఒక టనల్ వచ్చింది. నైట్ అయితే గురువారికి వచ్చి ఇక్కడ స్టే చేసినాం. పొద్దున్నే స్నానం చేసి గుడికి స్టార్ట్ అయినాం. ఇక్కడ 3 o'clock ఓపెన్ టెంపుల్. ఇక్కడ ఓన్లీ ట్రెడిషనల్గా తయారవ్వాలి, లుంగి షర్ట్ ఏమి ఉండొద్దు మీద. 3 hours పడతారంటారు దర్శనము. చూద్దాం ఎంత టైం పడుతుందో చూద్దాం. లైన్ చూసి మా వాళ్ళు బెదిరిపురు. 1000 రూపీస్ టికెట్ తీసుకుంటే హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. దర్శనం అయితే అయిపోయింది. టెంపుల్ దగ్గరకు వచ్చినాం. బయటికి వచ్చి ఫోన్ తీసుకొని వచ్చినాం ఇప్పుడే. గుడి బయట నుంచి అయితే కొంచెం కొంచెం కనిపిస్తుంది. ఆ తలకాయలే కనిపిస్తుంది. గుడి బయట టిఫిన్ చేయడానికి ఆగినాము. దర్శనం అయిపోయింది. పూరి అయితే బాగుంది, దోశ అయితే బాగాలేదంట. చాయ్ కాఫీ చెప్పాము. గురువార్ల బీచ్కి వచ్చినాము. అలల సౌండ్ నీటి దాకా వస్తుంది. క్రౌడ్ అయితే ఏమంతా లేరీడా. చాలా దూరం ఉంది బీచ్, అటు ఇటు క్రౌడ్ తక్కువనే ఉన్నారు, పోలేరు. అలలు అయితే మస్తు పెద్దగా వస్తున్నాయి. బీచ్ పేరు పలకాడ్ అంట. గురువారం నుంచి 4 కిలోమీటర్స్ ఉంది. అలలు అయితే చాలా పెద్దగా వస్తున్నాయి. ఫోటోషూట్ స్టార్ట్ చేసి ఆల్రెడీ. ఇక్కడనైతే అక్కడ ఎండ కొడుతుంది, అక్కడ వాటర్ వేరే కలర్ కనిపిస్తున్నాయి, ఇక్కడ వేరే కలర్ ఉన్నాయి. నీడ ఇక్కడ ఎండ లేదు ఎక్కువ. కొచ్చి సిటీకి వచ్చినాము. సిటీ ఫుల్ డెవలప్డ్ ఉంది. సిటీ మధ్యలో కూడా రివర్ ఇల్లు అయితే సూపర్ ఉన్నాయి. అన్ని సూపర్ చెట్లు.